మేడలు విజయ్ సార్ వెల్కమ్ సార్. ఏంటి అసలు అన్ని నీ సినిమాలు ఉగ్రం భైరవం, ఉగ్రం వీరం మహావిష్ణు, జ్వలంతం సర్వతోముఖం అన్న టైప్లో ఉంటాయేంటి టైటిల్స్ అన్ని? సార్ అంటే ఆ కథకి మ్యాచ్ అయ్యే టైటిల్సే పెడుతున్నాం సార్, అంతే తప్ప టైటిల్ అనుకుని కథ చేయడం వల్లనే ఏం లేదు. నాంది ఉగ్రం కానీ దీనికి భైరవం కానీ కథలో నుంచి తీసుకున్న ఎలిమెంట్ నుంచి పెట్టింది అండి. అదే నాంది నేను చూశాను, నాంది ఎక్స్ట్రాడినరీగా తీసావు నిజంగా. థ్యాంక్ యూ సార్. అప్పుడు ఆ అవకాశం రాలేదు నన్ను కలవడానికి కానీ, బట్ ఐ వాస్ హైలీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సార్. ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ గట్ట ఆ జైల్లో అవన్నీ ఉంటాయి కదా, అద్భుతమైన ఒక టెంపోతో వచ్చింది ఆ సినిమా. అండ్ ఉగ్రం వాజ్ ఆల్సో వెరీ గుడ్ ఫిల్మ్. ఇది హ్యాట్రిక్ థర్డ్? అంతే సార్, డెఫినెట్గా గట్టి కొట్టాలి. మూడో సినిమాకి గట్టి కొట్టింగ్ కొంచెం రేంజ్ పెంచుకోవాలి అంతే. భైరవ్ అని టైటిల్ పెట్టినందుకేనా గట్టిగా ఆ భైరవుడు ఆయన హాల్ ముందు నడిపిస్తాడు. అదే నన్ను ఇప్పుడు కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ అంచేత ఆ పేరుకే ఒక అద్భుతమైన వైబ్రేషన్, ఒక అద్భుతమైన డెప్త్ ఉన్నాయి భైరవం అన్నమాట. అవునండి. అది నిలబెడుతుంది ఈ సినిమా. అది నిలబడుతుంది అంటే కథలో ఉన్న కంటెంట్లోనే ఉందండి. అది కథలో ఉన్న కంటెంట్లోనే అంటే భైరవంకి సంబంధించిన రెజమినెన్స్ ఉందన్నమాట. ఒక కాలభైరవుడు యొక్క పాత్ర ఉంటుంది సినిమాలో, చిన్న మైథలాజికల్ టచ్ ఉంటుంది. ఓకే, అంటే ఇవాళ రేపు మైథలాజికల్ టచ్ లేకుండా ఎవరు యంగ్ డైరెక్టర్స్ ఎక్కువగా మైథాలజీ బేస్ మీదకి వెళ్తున్నారు. లేదంటే అంత ఫుల్ మైథాలజీ బేస్లో ఉండదండి. ఒక టెంపుల్కి సంబంధించిన దానికి ఒక టెంపుల్ ఉంటుంది, కథలో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి క్షేత్రపాలకుడు భైరవుడు, అదే కాలభైరవుడు. ఆ టెంపుల్కి ఒక సమస్య వచ్చి ఆ టెంపుల్ని కాపాడుకునే సిచ్యువేషన్లో కాలభైరవుడు ఒక మనిషిలోకి వెళ్ళి ఒక పూనక రూపంలో వెళ్ళి దాన్ని మొత్తం కాపాడుకుంటాడు. ఓకే, ఉంటుంది. ఈ ముగ్గురులో ఒకడు ఉన్నాడా కాలభైరవుడు? ముగ్గురులో వస్తాడు. సాయి గారి క్యారెక్టర్లో కాలభైరవుడు ఆహ్వానిస్తాడు. మన టీజర్లో కూడా లాస్ట్ వేసిన షాట్లు అది తనకు పూనక వచ్చినప్పుడు ఇలా ఊగిపోతూ ఉంటారు కదా, ఆ షాట్స్ కాలభైరవుడు ఆహ్వానిస్తాడు అనమాట. అయితే ఇది గరుడన్ తమిళ్ రీమేక్ అండి. గరుడన్ రీమేక్. మరి దానికి ఏమైనా యాజిటీస్గా తీసేయడమేనా లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు? లేదండి, అదే అంటే గరుడన్లో లేనివి చాలా వరకు ఇందులో ఎన్హాన్స్ చేసాం. అందులో క్లియర్గా ఉండదు. అందులో హీరో క్యారెక్టర్ కూడా పూనకం వస్తుంది, ఎందుకు వస్తే క్లారిటీ ఉండదు. దీనికి చిన్న చైల్డ్ ఎపిసోడ్ నుంచే హీరోకి భైరవుడు ఎందుకు పోతా ఉంటాడు ఏంటంటే చాలా క్లియర్గా చెప్పామన్నమాట. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను ఓవర్కమ్ చేయడం కోసం భైరవుడు హీరోకే ఎందుకు పోనాలి అన్నది చాలా క్లియర్గా చెప్పాం. అంటే ఇప్పుడు ఈ మైథలాజికల్ కాన్సెప్ట్ని సోషల్ ఫ్యాబ్రిక్ మ్యాచ్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. కష్టం అవుతుంది. ఆ మూడు కరెక్ట్గా మనం ఆ టెంపో 3 నెలలు తీసుకుని వెళ్ళి ఆ దేవుడు ఎప్పుడు పోతున్నా మూడు మొత్తం మనం కరెక్ట్ ప్రాపర్ మనం క్రియేట్ చేయగలగాలి కదా సార్. అంటే గరుడన్లో ఉన్న స్ట్రక్చర్ మార్చేసారా? గరుడన్లో ఉన్న కోర్ ఎమోషన్, కోర్ పాయింట్, స్ట్రక్చర్ ఎక్కడ మారదు సార్, ఎక్కడ మార్చలేదు. ఓకే, దాన్ని మన నేటివిటీకి మనం రాజమండ్రి దగ్గర ఒక గోదావరి జిల్లాలో పక్కన రాజమండ్రి దూరంగా ఉన్న ఒక గ్రామం, అంటే ఒక ఫిక్షనల్ గ్రామం, దేవీపురం గ్రామంలో జరుగుతున్న కథలా తీసుకున్నాం మనం. అందుకని మనం మన నేటివిటీ చేంజెస్ మన తెలుగు ప్రేక్షకుల సినిమా చూసే విధానానికి ఆ విధంగా మార్పులు చేర్పులు చేసాం తప్ప అందులో ఉన్న కోర్ ఎమోషన్ని, కోర్ పాయింట్ని అసలు ఎక్కడ మనం డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే అది నచ్చే మన సినిమా తీసుకున్నాం కాబట్టి అది ఎక్కడ మనం దాన్ని డిస్టర్బ్ చేయలేదు. ఓకే, కాకపోతే ఇందులో నీకు పర్సనల్గా డైరెక్టర్గా ఛాలెంజ్ ఉంది. ముగ్గురు హీరోలు అంటే ముగ్గురు స్లైట్లీ మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఆఫ్ ది బీట్లో ఉన్నారు ఇప్పుడు యాస్టేజ్గా, ఆఫ్ ది ట్రాక్లో ఉన్నారు. ముగ్గురికి పెద్ద చెప్పుకోదగ్గ పెద్ద సక్సెస్ లేదు. 3 ఆఫ్ దమ్ వెరీ గుడ్ బేసికల్గా వాళ్ళ కెరీర్ పరంగా మనం చూసుకుంటే కనుక. బట్ అవేమి నీకు వాళ్ళ క్యారెక్టర్స్ని మౌల్డ్ చేసినప్పుడు నీకేమీ ఇబ్బంది కలగలేదా? అంటే అది కథకు వచ్చేసరికి ఎక్కడ ప్రాబ్లం ఉండదు సార్. ఎప్పుడైనా కానీ కథకి ఉన్న అందులో కథలో ఉన్న క్యారెక్టర్స్కి ఎవరు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు అన్నదానికి కథ కోరుకునే వాళ్ళకి మనం వెళ్తాం. కానీ వాళ్ళ ప్రీవియస్ వాళ్ళు ఆడకపోవడం అనేది ట్రేడ్తో సంబంధించిన విషయం. ఇది కంప్లీట్ అదొక ప్రొడ్యూసర్ చాయిస్. అది మేము ఇది రీమేక్ చేద్దాం అనుకున్నప్పుడు, ఈ కాస్టింగ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ కూడా హ్యాపీ సార్ మనం అనుకున్న దానికి డెఫినెట్గా కాస్టింగ్కి వెళ్తే మనం డెఫినెట్గా మనం బ్రేక్ అయిపోయి హ్యాపీగా బయటపడిపోగలను, మనం చేద్దాం సార్ మూవీ బయటపడిపోయి హ్యాపీ. ప్రొడ్యూసర్ రిలీజ్కి ముందు చాలామంది ప్రొడ్యూసర్స్ ఇప్పుడు హ్యాపీగా లేకుండా రిలీజ్ చేస్తున్నారు, కానీ మా ప్రొడ్యూసర్ కొంచెం హ్యాపీ స్మైల్తో రిలీజ్ చేస్తున్నారు సినిమాని. నవ్వించారు అనమాట. అంటే అందరూ ఉండే పాప ఆయన కృషి కూడా ఉంటుంది. ఆయన కూడా కొంచెం మంచి ఓటీటీ కోసం వెయిట్ చేసి, మంచి డీల్ కోసం వెయిట్ చేసి, ఓటీటీ డీల్స్ అన్ని క్లోజ్ చేసి, మనం ఎంత సినిమా చేసినా ఏం చేసినా ఆయన సినిమాని కొంచెం నిలబెట్టి బిజినెస్ చేయాలంటే ఆయన దగ్గర కదండి. మన ప్రొడక్ట్లో ఎంత గొప్పతనం ఉంది ఏముందని
మనం వాళ్ళకి గట్టిగా చెప్పి మన సినిమా చూపించి మనం కొనిపించే స్టేజ్ వచ్చింది ఇప్పుడు మనకి. అవును, ప్రీ సేల్స్ లేవు కదా. ప్రీ సేల్ లేదండి, ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత సినిమా చూస్తే కానీ ఎవరు ముందుకు రావట్లేదు. ఓటీటీలో ఓటీటీ కూడా అలా సినిమా చూసి సినిమా మేము ఫైనల్ మొత్తం చేసిన తర్వాత సినిమా చూపించి మేము లాక్ చేసుకోవాల్సి వచ్చింది. పెద్ద బడ్జెట్స్ వల్ల ప్రాబ్లమ్. ప్రతి సినిమా కంటే చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి. అంటే ఓటీటీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే మా డబ్బులతో సినిమాలు తీసేస్తున్నారేమో అన్న మైండ్ సెట్కి వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే ఎవరు అంటే 30-40% కట్ చేస్తున్నారు. ఇంతకుముందు 10 కోట్లు కూడా హీరోకి మేము 5 కోట్లు 6 కోట్లు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రాసెస్లో ఇంకా మరి ఎలా బిజినెస్ వద్దు ప్రొడ్యూసర్కి? ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న సినిమాలు ఆల్రెడీ మనకి ఓటీటీ ఎంత వస్తుంది అన్ని లెక్కలేసుకొని చేసే సినిమానే కదండి. ఒక బిజినెస్ అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, థియేటర్లు ఎంత రావచ్చు, డిజిటల్ ఎంత ఉంటుంది, హిందీ డబ్బింగ్ ఎంత ఉంటుంది, ఓటీటీ ఎంత వస్తాను ఒక లెక్కలేసుకుని సినిమా చేస్తారు. కానీ ఇప్పుడు లాస్ట్ 1.5 ఇయర్గా సినిమా ఎంత మారిపోయి పెద్ద సినిమాలకే కొంట మానేస్తున్నారు ఓటీటీ. అవును, ఇంకా మధ్యలో మన మీడియం సినిమాలో చిన్న సినిమాల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అవును, అంటే ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలకి సంబంధించి ఏదో ఒక క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ ఉంటుంది కదా. లీడ్ క్యారెక్టర్ లీడ్ ముగ్గురు కథను షేర్ చేసుకునే ముగ్గురు హీరోలు చేస్తాను కదా. అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరో. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరో. ఆయన మరి ఒప్పుకున్నారా? తక్కువ ఇద్దరును ఒప్పుకున్నారు. మీకు ఇన్నే సీన్లు ఒప్పుకున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్కి మాత్రం బోల్డ్ సీన్లు అంటే లేదంటే మొత్తం కంప్లీట్ సినిమా చూసిన తర్వాత ఇది గరుడన్ సినిమా చూసిన తర్వాత సాయి గారితో చేస్తే బాగుంటుందని ఫిక్స్ అయిన తర్వాత ఆ స్క్రిప్ట్లో మేము దీన్ని తెలుగు మార్చినప్పుడు ఏం చేయాలి, మిగతా క్యారెక్టర్స్ని కొంచెం మనం ఎలా ఎన్హాన్స్ చేయాలి, మిగతా కథను ఎలా మనం ఎన్హాన్స్ చేయాలనుకున్న ప్రాసెస్లో రోహిత్ గారి క్యారెక్టర్, మనోజ్ గారి క్యారెక్టర్ రెండు కూడా మేము మొత్తం ఫుల్ డిజైన్ చేసుకొని గెటప్స్ దగ్గర నుంచి లుక్స్ అన్ని మేము ప్రిపేర్ అయ్యి రెడీ చేసుకొని అప్రోచ్ అయ్యానమాట. అప్రోచ్ అయ్యి తమిళ్లో ఉంది, మీరు తమిళ సినిమా చూశారు కాబట్టి చూపించాం కాబట్టి తెలుగులో ఇది చేస్తున్నాం, ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇంత డెవలప్ చేస్తున్నాం, ఆ క్యారెక్టర్ ఎంత ఉంటుంది, ఇంత డెవలప్ చేసిన క్యారెక్టర్, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉంటే ముందే చెప్పండి అని చాలా క్లియర్గా మాట్లాడుకొని ముందుకెళ్ళాం. మనం ఓపెన్గా ఏం ప్రాబ్లం లేదండి, మనం ఓపెన్గా క్లియర్గా ఉన్నప్పుడు మనం ఈ పరిధిలో ఇలా ఉంటే మాత్రం మనం ముందు మూవ్ ఆన్ అవ్వగలం. లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఆలోచించుకొని మన క్యారెక్టర్ వరకు బాగుంది కదా, మన క్యారెక్టర్ వరకు బాగుంది కదా అని దాంట్లో మనకి ఎక్కడ ప్రాబ్లం, మనం ఓపెన్గా డిస్కస్ చేస్తే ఎక్కడ ప్రాబ్లం ఉండదని నా ఫీలింగ్స్ అంతే. ఓకే, అంటే హైడ్ చేయకుండా ఏది అంతే. అంటే మనం ఇలా కాదు కొంచెం తక్కువ ఉంటుందని చెప్తే మనోజ్ గారు చేయనంటారేమో, లేదా రోహిత్ గారు చేయనంటారేమో అనుకుంటే కనుక డెఫినెట్గా మనకే ఇబ్బంది అవుతుంది సినిమాది. అందుకోసం ఫస్ట్ క్లియర్ కట్గా సార్ ఇదే మన ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ సీన్ వరకు ఎలాగే ఉంటుంది, ఇది ఒరిజినల్ ఉండడానికి ఇంత ఎన్హాన్స్ చేసి ఇలా ఉంటుంది, ఎందుకంటే మీకోసం ఎన్హాన్స్ చేసింది కాదు, ఇది నేను సినిమా చేసినప్పుడు ఈ కథకి నాకు కావాల్సి అనిపించింది. ఓకే, కాబట్టి ఎన్హాన్స్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ మీరు చేస్తే వాడని మీ దగ్గరకు వచ్చాం అని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం డైలాగ్ వర్షన్స్ నేరేషన్ ఇచ్చి ఓకే చేసుకున్నాం. కానీ మీరు కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.